సో పాలిటిక్స్ గురించి సంబంధించి చూస్తే మీ ప్రత్యర్థి అనాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. సో ఏంటి ఆయనేమో హామీలు చెప్పిన ఎలక్షన్స్లో ఆయన చెప్పారు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తామని. ఇప్పుడేమో మళ్ళీ నేను బయట చూసి ఎన్నో మాట్లాడాను, చేస్తాను, చేయగలనని నమ్మాను, కానీ ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు, డబ్బులు కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దీని పరిస్థితి అసలు? సార్ ఇప్పుడు అమరావతిలో కానీ లేకపోతే విజయవాడలో కానీ సపరేట్ ఆంధ్రలో కానీ బయటికి పోయి చూస్తే ఒక విధంగా, లోపల పోయి చూస్తే ఒక విధంగా ఏముంటుంది సార్? మరి ఆయనకి ఏం కనపడింది? ఆడసలు ఒక సెక్రటరియటే సరిగా లేదు, ఒక రాజధానే లేదు. కొత్తగా అన్నీ మనం నిర్మిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు దాకా ఉన్నాయని టెంపరీ భవనాల్లో నారాయణ స్కూల్స్ లాగా అని చెప్పుకున్నాం మనం. ఇంకా నేను బయట ఉన్నప్పుడు ఒక విధంగా ఊహించుకున్నాను, లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఇప్పుడు నేను మొత్తం అభిమానులాగా దీనిలో చిక్కుకొని పోయాను అనే చెప్పి అబద్ధపు మాట్లాడుతున్నాయి ప్రభుత్వం. ఇది ప్రజల్ని మోసం చేయటం కోసం ఎలక్షన్ టైంలో ప్రతిదీ ఆల్ ఫ్రీ బాబు అనే దానిలోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఏం చేశాడు? ఈ అబద్ధాలు చెప్పలేక ఇదిగో ఇలాంటిది వస్తుందనే గమనించి తన మేనిఫెస్టోలో 2019లో ఏం చెప్పాడో అంతకు మించి నేను కొత్త మేనిఫెస్టోలో ఎక్కువ పెంచలేకపోతున్నాను, ఈ మేనిఫెస్టోని నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది కార్యకర్తలు ఆశ్చర్యపడిపోయారు. ఎలక్షన్కి ఏదైనా కొత్తది కనిపించాలి కదా ఒకటని, కానీ అంతకన్నా బడ్జెట్ కానీ లేకపోతే రాష్ట్ర ఆదాయం కానీ సహకరించడం లేదు. మనం అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఎక్కడ మోసం చేద్దాం, కాబట్టి రేపైనా మనం బాధ్యత వహించాలి కదా ఈరోజు చెప్తే ఎలక్షన్ కోసం అని ఆయన అక్కడ ఆగిపోయాడు. కానీ ఈయనేం చేశాడంటే కొన్ని శబ్దాలు అంతకుముందు చేస్తున్నాయి కదా, బాధ్యత నేను ఇక్కడి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాను అని ఒక అతను మిమ్మల్ని పాతాళ లోకాన్ని తొక్కైనా సరే నేను కూటమి తయారు చేస్తానని ఒక అతను. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చెప్పారంటే అసలు ఏది చేయటానికి అవకాశం లేదో మేము చేస్తామని చెప్పేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు కూడా ఏంటంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడం ఇస్తాడు, లేకపోతే 3 పూటలు అన్నం పెడతారు అనుకుంటే, లేకపోతే ఇంకా ఇప్పుడు అన్నం అవన్నీ పక్కకు పోయినాయి, క్వాలిటీ మందుట, క్వాలిటీ మద్యం. అదేంటో నాకు అర్థం కాల. మద్యంలో కూడా 99 రూపాయలు బాటా రేటుకి క్వాలిటీ, అంటే 99 రూపాయలకి క్వాలిటీ ఉంటే 100 రూపాయలకి ఏముంటుంది, 200కి ఏముంటుంది, నాన్ క్వాలిటీ ఉంటుందా? అర్థం కాల. ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆశపడ్డ ప్రజల్ని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వైపు తిప్పుకున్నారు కొంతవరకు. లేకపోతే మిషన్స్ ఏమన్నా ఈవీఎం మేనేజ్మెంట్ ఏమైనా జరిగిందా, ఇది ఒకటి ఉన్నది, అది ఒకటే ఉంది. ఇందాక పాపం లోకేష్ గారు మాట్లాడుతూ ఈవీఎంలు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మొత్తం మేము చేయదలుచుకున్నా మేము చేసేస్తాం మా వైపు అని చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి ఈ ఎంపీటీసీలు లేకపోతే ఎంపీపీలు జెడ్పీటీసీలు జరిగినటువంటి శృంగభంగం కనబడుతూనే ఉంది, అక్కడ కనబడుతూనే ఉంది. ప్రజలు ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తే ఎంత స్టబర్న్గా ఉంటారో అర్థమైపోయింది. తాత పక్క చేయితే చేయి కింద దించితే లాక్కొని పక్కకి పోయినటువంటి ఘటనలు కనబడతాయి. మీ జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి జరిగింది కదా కొన్ని ఇలాంటివన్నీ. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్కి ముందు అబద్ధాలు చెప్పైనా సరే, అదేదో ఒక సామెత ఉంది, 1000 అబద్ధాలు ఏం చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. ఆ తర్వాత అదేమవుతుందో తెలియదు. ముందు ఒకటే పెళ్ళి అయితే చేస్తే ఏ గొడవ ఉండదని. సో అలానే ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎలక్షన్స్ లో రావాలనుకున్నారా? అసలు ఇది ఎక్కడ సామెత నాకు అర్థం కాల. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటాం. బయట మనకు సామెత ఏంటంటే 1000 అబద్ధాలు చెప్పాను పెళ్లి చేయాలంటాం. అసలు ఇది ఘనమైనది అయినప్పుడు ఆ అబద్ధాలతో ఎట్లా స్టార్ట్ అవుతుంది? కాకూడదు కదా. కాబట్టి ఇక్కడ 1000 అబద్ధాలు చెప్పైనా సరే ఎలక్షన్లోకి మనం వెళ్ళాలి, గెలవాలి. గెలవటమే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కినట్టుగా భావించారు. కానీ ఇప్పటి నుంచి ప్రజలు తొక్కుతారు, వీళ్ళని ప్రజలు తొక్కుతారు. ఎందుకంటే స్టార్ట్ అయింది. వాళ్ళే చేతులు ఎత్తేసి మేము బయట ఉండి చూస్తే ఒక విధంగా, ఏమన్నా ఇదేమన్నా 3D సినిమానా? బయట ఉంటే మామూలు అద్దాలు, లోపల పోతే నీకు వేరే కళ్ళ అద్దాలు పెట్టి సినిమా చూపించడానికి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి ఉండి ఇది 4వ కదా ఉన్నటువంటి ఒక వ్యక్తికి, అనుభవం ఉందనుకున్న వ్యక్తికి, ఆ కూటమికి అసలు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన అనుభవం ముందు మేమెంత ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడైతే మాత్రం కరెక్ట్గా ఆకాశంలోనే పెడుతున్నాడు. ఏం చేస్తారు ఆయన నమ్మట్లేదు మీరు? ఆకాశంలోనే తీసుకెళ్తున్నాడు. తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఎందుకంటే టైం విల్ డిసైడ్ సో మెనీ థింగ్స్ కదా. మీరు కొత్తగా అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఆయన 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఇది 100 ఏళ్ళు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు సార్. అలా అంటారా? ఓకే. 15 ఏళ్ళు ఎంత, 3 ఎలక్షన్లే కదా అనుకుందాం. 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ కథ ఏంటి అసలు అనుకుందాం. 15 ఏళ్ళు ఎందుకు చెప్తున్నారు, 50 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు?
20 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు, 10 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అంటే 15 ఏళ్ళకి ఏంటి మీ బంధం? ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అదే అసలు 15 ఏళ్ళ బంధం అసలు ఇదేంటి మనకైతే అర్థం కావట్లా. ఓకే 15 ఏళ్ళకి ఏమన్నా మొత్తం మారిపోద్దా, లేకపోతే ఈక్వేషన్స్ ఏమైనా మారిపోతాయా, లేకపోతే ఒక రాజ్యాంగాన్ని మొత్తాన్ని తీసేసి వేరే రాజ్యాంగం ఏమైనా తీసుకొచ్చి పెట్టేసి అక్కడ మోడీ గారితో ఈయన అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేసి సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టే చరిత్ర ఏమైనా కనపడతా ఉందా? 15 ఏళ్ళ చరిత్ర ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆ మాటలన్న వ్యక్తికి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ది 15 years, ఆఫ్టర్ 15 years వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది చాలా విచిత్రమైనటువంటి బంధం, ఇది 15 ఏళ్ల బంధం. ఈయన వయసు ఎంత, ఆయన వయసు ఆయన 75, ఈయన ఎంత అండి మినిమం ఒక 60 ఉంటాడా, 55, 52నా, 52కి 60, 75కి ఈ మైత్రి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రజలతో కూడుకున్నది, ప్రజలు డిసైడ్ చేస్తారు, పొలిటికల్ నాయకుడు కాదు ఎప్పుడు డిసైడ్ చేసేది. ఆఫ్టర్ ఆల్ మీరు పొలిటికల్ రీజనల్ పార్టీస్ అయినా నాయకుడు డిసైడ్ చేస్తారనుకుంటే కార్యకర్తలు, తర్వాత పార్టీ, దాని ప్రణాళిక, మిగతా నాయకులు వీళ్ళందరూ వస్తారు. జనరల్గా ఏం చెప్తారంటే మామూలుగా మేము మా నాయకులతో ప్రజలతో మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ కలుస్తే జరుగుతూ ఉంటాయని చెప్తారు. బట్ ఎక్కడైనా యాడ్స్టిక్గా నువ్వు ఒక 15 సంవత్సరాలు పెట్టావంటే దాని మీద ఏదో ఒకటి జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడటానికి ఈయన ఒక చెప్తా ఉన్నాడు, లేకపోతే వీళ్ళు జాగ్రత్త పడటానికి ఒక అంశం తీసుకొస్తా ఉన్నారు. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, మాకు అవసరం లేదు. కానీ మీరు చేసిన తప్పంతా కూడా అబద్ధాలతోటి కూడినటువంటి వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈరోజు ఇంప్లిమెంటేషన్లోకి బడ్జెట్ మీకు సహకరించినటువంటి నేపథ్యం. మీరు ఏం చేస్తున్నారు, ఒక కూటమిగా ఏర్పడి అమరావతిని మీరు ఎవరికి అప్పచెప్పారు? ముందుగా మీరు 100% మీరు ఇస్తున్నటువంటి ముందుగా విడుదల చేస్తున్న శాంక్షన్స్లో అన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకెంత రావాలి? వాళ్ళ కాంట్రాక్టులకి ఇచ్చారంటారా? వాళ్ళ మనుషులకే, వాళ్ళ మనుషులకే 1 లక్ష రూపాయలు ఇస్తే 80,000 తిరిగి రావాలి వెనక్కి, 20,000 మాత్రం వాడు పని చేయాలి. సో ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ. మొత్తం పార్టీ ఎవరిని పెట్టినా సరే డబ్బులు దానిలోకి వెళ్ళిపోయారు.